ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఏకైక కార్పొరేషన్ మహబూబ్ నగర్ 1952లో మూడో శ్రేణి మున్సిపాలిటీగా అవతరించి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ 2025లో కార్పొరేషన్గా మారింది. అలాంటి మహబూబ్ నగర్ పాలికకు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార విపక్షాలు ఉబిల్లురుతున్నాయి. 2 ఏళ్ల ప్రజారంజక పాలనపై హస్తం పార్టీ ధీమాగా ఉండగా 10 ఏళ్ల పాలనలో పరుగులు పెట్టిన ప్రగతి కలిసొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీసీ మహిళకు రిజర్వ్ అయిన మేయర్ పదవి సైతం రసవత్రంగా మారనుంది. నిజాం కాలం నుంచి ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న పాలమూరు 1952లో మొదటిసారి 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. మొదటి చైర్మన్గా శంకర్రావు, రెండో చైర్మన్గా శ్రీనివాసరావు పనిచేశారు. 1959లో 2వ గ్రేడ్, 1983 1వ గ్రేడ్, 2004లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. 2025లో మహబూబ్ నగర్ కార్పొరేషన్గా అవతరించింది. 1952, 1980లలో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగింది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పట్టణ రాజకీయాల్లో ఆ పార్టీ బలపడింది. 1983, 1990లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు చైర్మన్లుగా పనిచేశారు. 2014, 2023 వరకు బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఫిబ్రవరి 2024లో మున్సిపల్ పాలనలో మార్పు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆనంద్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 2025లో కార్పొరేషన్గా ఏర్పడింది. కార్పొరేషన్ కావడంతో అధికార విపక్ష పార్టీల కన్ను మేయర్ పీఠంపై పడింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్కు పాలమూరు ఇజ్జత్గా సవాల్. అక్కడి ఎమ్మెల్యే కాంగ్రెస్, స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇటీవలే 603 కోట్లతో భారీ భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు, 220 కోట్లతో శాశ్వత తాగునీటి వ్యవస్థకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇవి కాకుండా విద్యా హబ్గా మహబూబ్ నగర్, వీధి వీధికి సీసీ రోడ్లు, మౌలిక వసతులు, 6 గ్యారంటీల అమలు, వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన అంశాలను జనానికి వివరించి నగర పాలికలో పాగా వేయాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి అధిక సంఖ్యలో పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో బీఫామ్ దక్కక నిరాశకు గురైన అసంతృప్తులు ఆయా డివిజన్లలో కాంగ్రెస్కు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. మేయర్ అభ్యర్థిత్వానికి హస్తం పార్టీలో తీవ్ర పోటీ ఉంది. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో జనరల్, బీసీ జనరల్కు కేటాయించిన డివిజన్లలోనూ బీసీ మహిళల్ని రంగంలోకి దింపి మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. 60 డివిజన్లకు గాను 50కి పైగా సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉన్నా అసంతృప్తుల్ని బుజ్జగించి పార్టీని గెలుపు దిశగా తీసుకువెళతారా లేదా వేచి చూడాల్సిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నోటి మాట ఏంటంటే, అడిగినవన్నీ మహబూబ్ నగర్ ప్రజలకు చేస్తున్నాము, రాబోయే రోజుల్లో 60 డివిజన్లకు గాను 50+ డివిజన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర మాట తీసుకొని పోయిండు. మహబూబ్ నగర్ ప్రజల తరఫున మాట ఇచ్చినాం. అబ్కీ బార్ 50 పార్ ఈ మాటను దృష్టిలో పెట్టుకొని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, కనివిని ఎరగని రీతిలో అందరం కూడా కలిసి కట్టుగా ఒకే జట్టుగా 60 డివిజన్లలో ఖచ్చితంగా 50 డివిజన్లు గెలిచేటట్టుగా మేమందరం బాధ్యతలు పంచుకొని ప్రజలకు నచ్చజెప్పుకొని ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి ఈ భారీ ప్రయత్నాన్ని మేము చేస్తాం. పంచాయతీ ఎన్నికల్లో సానుకూల పవనాలతో బీఆర్ఎస్ సైతం మహబూబ్ నగర్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి సారించింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, 2 ఏళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలను గులాబీ దళం ప్రచారాస్త్రాలుగా సంధించనుంది. 60 డివిజన్లలో 30కి పైగా సీట్లు గెలుచుకున్నా మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్కు కాస్త అటూ ఇటుగా సీట్లు వచ్చినా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు స్వతంత్రులతో కలిసి గులాబీ జెండా ఎగురవేయొచ్చన్న వ్యూహంతో బీఆర్ఎస్ ప్రణాళికలు చేస్తోంది. ఈ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బీఫామ్ దక్కని అసంతృప్తులు పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశముంది. ఇక భాజపా అత్యధిక డివిజన్లలో అభ్యర్థుల్ని నిలబెట్టింది. నగరానికి కేంద్ర పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని, కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేలా ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఆ పార్టీకి పట్టున్న 10కి పైగా డివిజన్లలో భాజపాకు విజయం దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ మైనారిటీల ఓట్లు కీలకంగా మారనున్నాయి.
ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న డివిజన్లలో మజ్లిస్ సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మా బియాస్ ప్రభుత్వంలో మహబూబ్నగర్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాం. చూసుకోండి మీరు, బైపాస్ రోడే కానీ, ఫ్లైఓవరే కానీ, ఐటీ పార్కే కానీ, మయూరు పార్కే కానీ, ట్యాంక్ బండే కానీ, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడు కొత్త బస్టాండ్ ఇక్కడ 1500 పడకల హాస్పిటల్ని కూడా మేము మా హయాంలో జరిగినాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసినాం సార్. మేము చేసినవే ఇప్పటి వరకు కూడా అవే ఉన్నాయి. మహబూబ్నగర్ ఇప్పుడు మున్సిపాలిటీలో అవి చేసినాం. ఇప్పుడు కార్పొరేషన్ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే కార్పొరేషన్లో కూడా మేము ఖచ్చితంగా గెలిచి ఇంకా మహబూబ్నగర్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాం. పాలమూరు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. దానికి ఎడ్యుకేషన్ పరంగా ఇంకా అభివృద్ధి చెందాలనే యొక్క సంకల్పంతో యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, లా కాలేజ్ కావాలి, ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో దాన్ని డెవలప్ కావాలనే యొక్క సంకల్పంతో దాదాపుగా 120 కోట్ల నిధులు ఈ యొక్క యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం ద్వారా కేటాయించడం జరిగింది. అదేవిధంగా IIIT కాలేజ్, అదేవిధంగా నవోదయ కాలేజ్, అదేవిధంగా అమృత్ స్కీమ్ ద్వారా ఏదైతే ఈ యొక్క టౌన్ పూర్తిగా ఈ శానిటరీ ఏదైతే ఉందో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల పూర్తిగా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలనే ఒక సంకల్పంతో 800 కోట్లు ఈ మధ్యనే విడుదల చేసి 600 కోట్లు ఓన్లీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు కేటాయించడం జరిగింది. నగరపాలిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను అనేక అంశాలు ప్రభావితం చేయనున్నాయి. తాగునీరు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు, విలీన గ్రామాల్లో అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ నగరంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఎవరు తమ సమస్యలు తీర్చగలరని జనం నమ్ముతారు, వారిని విజయం వరించే అవకాశముంది. ఇవే కాకుండా సామాజిక సమీకరణాలు, హామీల అమల్లో వైఫల్యాలు, అభ్యర్థుల పట్ల జనంలో వ్యతిరేకత, అంగా అర్ధబలం, శ్రేణుల పార్టీ ఫిరాయింపులు, స్థానిక పరిణామాలు గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. కొత్తగా ఏర్పాటైన మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 197,841 మంది ఓటర్లుండగా వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 277 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టిన పుర ఓటర్లు శాసనసభ ఎన్నికలకొచ్చేసరికి కాంగ్రెస్కు అత్యధిక ఓట్లేశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు ఆధిక్యాన్నిచ్చారు. దీంతో ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరు తీర్పు ఎటువైపో వేచి చూడాలి.